హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చి మసాలా చిత్రాన్నం అండి. చట్పటాగా మంచి ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లోకైనా ఎప్పుడన్నా స్పెషల్గా తినాలనిపించినప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక అరచెక్క కొబ్బరి తీసుకుని దాన్ని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. మీరు ముక్కలు వద్దు అనుకుంటే తురుమైనా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి ముక్కల్ని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా తురుము కింద అవుతుంది కదా. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిలోకి మనం పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8 ఉండేటట్టు వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పిడికెడంతా కొత్తిమీర వేసుకుని దీని అంతటిని మరొకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోండి. చూడండి, మనకి ఇలా మసాలా అనేది రెడీ అయిపోతుంది. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 స్పూన్ల మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఈ తాలింపు గింజల్ని వేయించుకోండి. ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకొని ఇందులోకి ఒక 10-15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక కప్పు, చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. ఇందులోకే కాస్త పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకి సగం వరకు వేగితే సరిపోతాయండి. మీరు ఒకసారి ఈ రెసిపీ టేస్ట్ చేశారు అంటే ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ప్రతిసారి ఇదే రెసిపీని ట్రై చేస్తారు. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇలా సగం వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మసాలాని వేసేసుకోవాలండి. ఈ కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కాబట్టి అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్ పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఇది మిగిలిన రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వేడివేడిగా ఉన్న రైస్తో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇందులోకి టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఇలా బాగా కలిసిన తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా అరచెక్క నిమ్మరసాన్ని వేసి మరొక్కసారి కలిపేసుకొని ఈ రైస్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా కూడా బాగుంటుందండి. లంచ్ బాక్సుల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.